హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. దీని ద్వారా ఫర్దర్గా నేను పెట్టే కొత్త వీడియోస్ అప్డేట్ మీ దాకా వస్తుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ ఐడియాస్ బై రాధిక. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అంతా బాగున్నారా? సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే మనం వంకాయ ఫ్రై చేస్తున్నామండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూసారా, పొడుగు వంకాయతో ఇది డీప్ ఫ్రై చేసుకొని తర్వాత ఫ్రై చేసుకుంటాము. సో ఇది చాలా సింపుల్ కర్రీ, కానీ చాలా టేస్టీ కర్రీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటాం మనం, అంత టేస్టీగా ఉంటుంది. సో కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీని ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ అయితే మనం పొడుగు వంకాయలని తీసుకోవాలి. ఇవి ఫ్రెష్ అయితే చాలా బాగుంటాయి. ఈ వంకాయలని మనం వాటర్లో వేసి కడుక్కొని శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఆనియన్స్ తీసుకొని, ఆనియన్స్ ఎక్కువే పడతాయి ఈ కర్రీకి, వేసుకోండి. ఈ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. వాటితో పాటు పచ్చిమిర్చి, కరివేపాకు కూడా పెట్టుకోవాలి. తర్వాత నూనెని తీసుకొని వంకాయలు డీప్ ఫ్రై చేయడానికి సరిపడినంత నూనె వేసుకోవాలి. తర్వాత మనం శుభ్రంగా ఆరబెట్టిన వంకాయలని తీసుకొని 4 పార్ట్లుగా కట్ చేసి వేయాలి. అదేనండి, మనం గుత్తి వంకాయకి కట్ చేస్తాం చూడండి, అలా కట్ చేసి వేయాలి. ఇవి ఫ్రెష్ వంకాయలు అయితే చాలా బాగుంటాయి. మనం కొనుక్కొచ్చిన తర్వాత వెంటనే చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఎక్కువ రోజులు పెట్టకండి. ఇంకా చెట్టువి దొరికితే మాత్రం ఇంకా బాగుంటాయి. సో ఇలా ఒక్కొక్కటి పుచ్చులు ఉంటాయి కదా, మనం చూసుకొని జాగ్రత్తగా పుచ్చులు లేకుండా వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం వంకాయలు మొత్తం కట్ చేసి వేసుకొని వేపుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. చూసుకోండి, కొంచెం మరీ ఎక్కువ కూడా నల్లగా వచ్చే అవసరం లేదు. కొంచెం మెత్తగా, కొంచెం క్రిస్పీగా ఉండేటట్టు చూసుకొని తీసుకుంటే సరిపోతుంది. కర్రీ నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ట్రై చేయండి. మా వాళ్ళందరికీ చాలా ఇష్టం అండి ఈ కర్రీ అంటే. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా మొత్తం వంకాయలన్నీ మనం తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మనం మిగతా ఆయిల్ని తీసేసి కొంచెం ఆయిల్లో పోపు వేసుకోవాలి. మీకు తెలుసు కదా, పోపు ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి వేపుకోవాలి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు మనం కరివేపాకు వేయాలి. ఇది కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి అనేది ఆప్షనల్ అండి. ఈ కర్రీలో పచ్చిమిర్చి వేయకపోయినా బాగుంటుంది, కానీ మా ఇంట్లో ఇష్టమని నేను వేస్తున్నాను. పచ్చిమిర్చిలో కొంచెం సాల్ట్ వేసుకొని వేపండి, అది కారం అంతా తగ్గిపోతుంది. ఈ పిల్లలైనా ఈజీగా తినేస్తారు, మనం వేరే పెట్టాల్సిన అవసరం ఉండదండి. సరే, ఇలా వేగిన పచ్చిమిర్చి తర్వాత మనం ఆనియన్స్ వేయాలి. ఈ కర్రీకి చెప్పాను కదండి, ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడతాయని. సో ఆనియన్స్ కూడా వేపుకోవాలి బాగా. ముందే సాల్ట్ వేసాం కాబట్టి ఆనియన్స్ కూడా త్వరగానే వేగుతాయి. సో ఇలా వేగింది కదా, ఇప్పుడు దీనిలో మనం కొంచెం పసుపు, వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, ఆ వెల్లుల్లిపాయలని కొంచెం మెత్తగా నూరుకొని వేసుకోవాలి. సో కర్రీని బట్టి వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. లేదు అంటే మీరు వెల్లుల్లి కారం ఉంటుంది కదా, వెల్లుల్లిపాయ ఉప్పు కారం కలిపి కొట్టింది, అదైనా వేసుకొని వేపొచ్చు. నేనైతే ఇలా ఫ్రెష్గా వేస్తాను కాబట్టి కొంచెం ఎప్పుడప్పుడు దంచుకొని వేస్తాను. ఓన్లీ వెల్లుల్లే వేయాలండి, అల్లం అవసరం పడదు దీనికి. సో ఇలా వేగిన తర్వాత దానిలో ఇప్పుడు మనం కారం వేస్తున్నాం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసా కాబట్టి కారం కొంచెమే వేస్తున్నాను నేను. మీరు పచ్చిమిర్చి వాడకపోతే కారం కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. సో ముందే అన్నీ వేసి వేపాలండి. తర్వాత వంకాయలు వేసిన తర్వాత వేపితే వంకాయలు చిదిరయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ముందే మనం అన్నీ వేసి వేపాలి. దీనిలోనే సాల్ట్ కూడా వేయొచ్చు, కాకపోతే నేను మర్చిపోయి వంకాయలు వేసిన తర్వాత వేసాను. సో నో ప్రాబ్లం.
సో ఇలా వేగిన దాంట్లో వంకాయ ముక్కలన్నీ వేసేసాను. దీనిలోనే ఇప్పుడు నేను సాల్ట్ కూడా వేస్తున్నాను. సో సాల్ట్ కూడా వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్టు తిప్పాలి. మనం ఎలా పెడితే అలా కలపొద్దండి ఈ కర్రీని. కొంచెం ఆ వంకాయ ముక్క అనేది చెదిరిపోకుండా నీట్గా అడుగు నుంచి పైకి తిప్పుతూ కలపాలి. మనం మామూలుగా ఫ్రై లాగా ఎలా పడితే అలా తిప్పితే ఆ ముక్కలన్నీ చిదురైపోతాయి. సో జాగ్రత్తగా కలపండి. ఇలా ముక్కలకి అన్ని ఉల్లిపాయ మసాలా అంతా పట్టిన తర్వాత ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటున్నాము. సో కొత్తిమీర చల్లి ఒకసారి మనం తిప్పేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉంటుంది లాస్ట్కి. టేస్టీగా ఉండే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.